ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అధికారులతో ఎలా మాట్లాడాలో తెలుసుకుని హుందాగా ప్రవర్తించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ అధికారులను బెదిరిస్తూ మాట్లాడడం సరికాదన్నారు. ప్రజాప్రతినిధిగా ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేశాక కూడా ఈ విషయం తెలియకపోవడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జైలుకు వెళ్లి పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపైన అధికారులపైన చేసిన వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు. అధికారులు వారి బాధ్యతలు నిర్వర్తిస్తుంటే వారిపైన కక్ష సాధిస్తామని చెప్పడం దారుణమని పేర్కొన్నారు. కాగా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ 6 పథకాలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. వల్లభనేని వంశీని జైల్లో పరామర్శించడానికి వెళ్ళిన తర్వాత ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్ విధానాన్ని కూడా మనం ఇక్కడ ఖండించాల్సిన అవసరం ఉంది. ఒక మాజీ చీఫ్ మినిస్టర్గా పనిచేసి ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడిన వ్యక్తి ఈరోజు బాహాటంగా అధికారుల్ని తీవ్ర స్థాయిలో బెదిరిస్తూ వాళ్ళని విమర్శిస్తూ వాళ్ళపైన చర్య తీసుకుంటామని బాహాటంగా చేయడం చాలా విడ్డూరం. ఎందుకంటే ఈరోజు అధికారులు వాళ్ళు చేయాల్సిన బాధ్యత రీతిగా పనిచేస్తున్న విధానం ఈరోజు ఈ ప్రభుత్వం చూసుకుంటే 8 మాసాలైన ఈ ప్రభుత్వంలో ఎటువంటి పక్షపాతం లేకుండా రూల్ పొజిషన్ ఫాలో అవుతూ ప్రతి డిపార్ట్మెంట్ని రివైవ్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు చర్య తీసుకుంటుంటూ ఈరోజు అలాంటి ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వ అధికారులను బెదిరించి మరీ దారుణంగా రిటైర్ అయిపోయినా పర్వాలేదు, మేము మీ మీద కక్ష సాధిస్తాం, మీరు పని చేస్తే మేము ఒప్పుకోము, మీరు అన్యాయాన్ని బయటికి తీసుకొస్తే మేము మీ మీద దాడి చేస్తాం అని భయంకరమైన బెదిరింపులు చేయడం ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు ప్రజలకి ఇది మంచిది అనేది కూడా మన ప్రజలు విశ్లేషించాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ఒక్క ఛాన్స్ అని మీకు అప్పచెప్పిన ప్రభుత్వం ప్రతి డిపార్ట్మెంట్ని కంగాలు చేసి ప్రతి డిపార్ట్మెంట్ వ్యవస్థని కూడా దుర్వినియోగం చేసుకొని చాలా దారుణమైన పరిపాలన మీరు గత 5 సంవత్సరాలు ఇచ్చారు. ఈరోజు ఒక దళితుడు ఆయన మీద సాక్షి సంతం కింద ఈరోజు గత 5 ఏళ్ళలో గన్నవరం పార్టీ ఆఫీస్ను ధ్వంసం చేసినప్పుడు ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి ఒక దళితుడు రెడీ అయిపోయి వస్తుంటే ఆయన కిడ్నాప్ చేసి దాచి ఆయన ప్రలోభాలు పెట్టి కేసు లేకుండా చేసిన ప్రయత్నం కూడా మనం చూసాం. మరి అలాంటి వ్యక్తి పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేసి ఆ వీడియోస్ కూడా ఈరోజు మనం చూసాం, గతంలో చూసాం, మళ్ళీ ఈరోజు కూడా ఆ వీడియోస్ అన్నీ కూడా మళ్ళీ మనం మీడియాలో చూసాం. అంత జరిగినా కూడా ఆయన జైలుకి వెళ్ళి ఆయన ధైర్యం కల్పించి బయటకు వచ్చి ఒక మాజీ చీఫ్ మినిస్టర్ అని కూడా మర్చిపోయి ఒక శాసనసభ్యుడిగా కూడా మర్చిపోయి అధికారులకి బెదిరింపు చేసి ఈరోజు ప్రభుత్వ అధికారులని ఒక భయంకర వాతావరణం చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఖచ్చితంగా అది తప్పుడు ఆలోచన. ప్రజలందరూ కూడా అది గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు ఒక ప్రశాంతమైన వాతావరణంలో తప్పు జరిగితే ప్రశ్నించే ప్రభుత్వం ఈరోజు పనిచేస్తూ ఉంటే ఈరోజు ఒక అధికారిని బెదిరించి ఈరోజు ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదని నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మనం చూసాం, మరీ దారుణంగా పార్టీ ఆఫీస్ని కంగాలు చేశారు. గత ప్రభుత్వంలో కార్లు తగలబెట్టారు. ఈరోజు మాకు ఎటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక పీస్ఫుల్ వాతావరణం ఇవ్వాలి, రాష్ట్రంలో ఒక పీస్ఫుల్ వాతావరణం ఇవ్వాలి, మంచి పరిపాలన ఇవ్వాలని ఒక మంచి సదుద్దేశంతో అధికారులకి, అలాగే ఈరోజు ఒక ఎమ్మెల్యేస్కి, ఒక మినిస్టర్స్కి, ఎంపీస్కి అందరికీ కూడా చాలా డిసిప్లిన్డ్గా రాష్ట్ర పరిపాలన ఉండాలని ఆయన చెప్తా ఉంటే అధికారులు కూడా అదే సమన్వయంతో పాటించి ఒక సాక్షిని పట్టుకొని కేసు కట్టి చర్య తీసుకుంటుంటే ఈయన ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చి ఒక బెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాళ్ళకి కొత్త కాదు.